లోక్సభ ఎన్నికలు 2024లో సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీ సీనియర్లు బండి సంజయ్, సునీల్ బన్సాల్ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్, కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్ఛార్జిగా విధ్వంజయ్ పాండా, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగ్రవాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తాడ్వే, మైనారిటీ మోర్చా ఇన్ఛార్జిగా అద్వంత్ కుమార్ గౌతమ్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోరుతూ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో పనిచేసి ఆయన అక్కడ చెక్కిన శ్రీరామచంద్రుడి ప్రతిమను, అనంత పద్మనాభ స్వామి ప్రతిమలను తిలకించి ఆశయాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సుందరంగా కట్టపై ఈ రెండు ప్రతిమలు చిత్రీకరించడం ఎంతో చారిత్రాత్మకమైన విషయమని, ఇలాంటి కళాకారులను ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో రూపొందుతున్న పవిత్ర దేవాలయానికి అన్ని ద్వారాల తలుపులు తయారు చేసే మహాభాగ్యం అనురాధ టింబర్ డిపోకు లభించడం తెలంగాణ రాష్ట్ర విశిష్టత మరింత పెంపొందిందని తెలిపారు. ఈ సందర్భంగా అనురాధ టింబర్ డిపో యాజమాన్యం చెదలవాడ తిరుపతిరావు, కిరణ్ కుమార్లను బండి సంజయ్ ప్రశంసిస్తూ సన్మానించారు. ఇన్ని సంవత్సరాలే ఈయనకెందుకు బాధ లేదు? అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు బాధ అనిపించదు. అయోధ్యలో జరుగుతుంది అక్షంతల కార్యక్రమం జరుగుతుంది. మీరు స్పందన చూడండి, దేశవ్యాప్తంగా ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు, దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తిభావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అన్ని సంస్థలు పాల్గొంటున్నారు. మరి స్పందన బాగా వస్తున్నది. ఇలా హిందూ సమాజం అంతా ఏమనుకుంటున్నది కదా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఏ అలజడి ఏం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఉంది. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది. అటువంటి వాతావరణం నిర్మాణమైంది. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేది కూడా ఈ ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుతున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలంతా కూడా ఐక్యత ప్రదర్శించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో అవి చూపెట్టినారు. ఓవైసీ మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాట గారు మరి పట్టించుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయోధ్యకు సంబంధించి, ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు, ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని ఓవైసీ అనే మూర్ఖుడు లోపల ద్వేషము, కసి, కక్ష పెంచుకున్న ఓవైసీ అనే మూర్ఖుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.